ఆ మాస్క్ను చూసి నువ్వే భయపడుతున్నావు. పసిపిల్లడితో సమానమైన అతన్ని భయపెట్టాలన్న పిచ్చి ఆలోచన నీకెందుకు వచ్చింది భవాని? నా మొహానికి రాత్రి పెట్టుకున్న ఫేస్ ప్యాక్ బరువుగా ఉందనుకున్నాను గాని మాస్క్ ఉందనుకోలేదు బావగారు. నోర్మై, చూసావా అక్క, మా ఆయన లేడని అందరూ నన్ను తిట్టేస్తున్నారు. నీ మొగుడొచ్చేలోపు నిన్ను చంపేస్తాను భవాని. భర్త ఇంటి పని మీద బయటకు వెళ్తే క్షేమంగా తిరిగి రావాలని భార్య పూజలు చేస్తుంది. నువ్వేం చేస్తున్నావు? నీలాంబర్తో కలిసి ఎలా దగా చేయాలి, ఎలా పార్వతిని ఏడిపించాలి, ఇంకెలా ఈ ఇంటి పరువును మంట కలపాలని చూస్తున్నావు. కొట్టదక్క, కొట్టదక్క, కొట్టదు. నన్ను టచ్ కూడా చేయొద్దు. నేను ఇంకా స్నానం చేయలేదు. మనసు స్వచ్ఛంగా ఉండాలి. అది స్నానం చేస్తే పరిమళించదు. ధ్యానం చెయ్యాలి. మంచి తప్ప ముంచే పని ఏది చెయ్యను అని గుండె మీద ప్రమాణం చేసుకుని రోజు గడపాలి. అప్పుడు సంసారం అలవాటు పడ్డట్టు నీ జీవితాన్ని చక్కబెట్టే పనికి నీ బుద్ధి కూడా అలవాటు పడుతుంది. అర్థమైందక్కా. నీ తోడుదొంగ ఎక్కడ? ఎవరక్కా? అంతా మాయకంగా అడగొద్దు పిన్ని. అమ్మ అడిగింది నీలాంబరి ఎక్కడని. అది ఎక్కడుందో తెలీదు. నా మంచం మీద ఆ మహానుభావుడున్నాడు. లాలీపాప్ తినేవాడు కాబట్టి సరిపోయింది. లేదంటే నా ఇమేజ్ దెబ్బతినేది. గడ్డి తినే నీలాంటి వాళ్ళకి ఇలాగే జరుగుతుంది భవాని. ఇంతకీ నీలాంబరి ఎక్కడా? తెలీదు బావగారు. ఎక్కడా? తెలీదని చెప్తున్నాను కదక్కా. నువ్వు నీలాంబరి జంటగానే తింటారు, జంటగానే ఉంటారు. తెలీదు అని చెప్తే నమ్ముతాననుకుంటున్నావా? తల మీద ఒట్టేసుకుంటే చేతికి కొబ్బరి నూనె జిడ్డు అంటుకుంటుందని ఆగానక్క. ప్రామిస్. నాకు నిజంగా నీళ్ళు ఎక్కడుందో తెలీదు. భయపడుకో. లేరా, భయపడుకో. భవానీ ఆంటీ రూమ్ లోకి ఎందుకు వెళ్ళావు? ఏమో, నేను పడుకున్నాను. నన్ను లేపి భయపెట్టింది భవానీ ఆంటీ. ఐ హేట్ హర్. సర్లే, ఏడవకూడదు. కళ్ళు తుడుచుకో. నీలంక ఆ టవర్ అంటే నన్ను భయపెట్టింది. ఊరుకో. మామ్, అయినా ఇంత పొద్దున బాబీ ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? జాగింగ్కి వెళ్ళిందేమోరా. నేను పెట్టిన 3 రోజుల గడువుకే ముచ్చెమటలు పడుతుంటాయి. మళ్ళీ చెమటలు పట్టేలా వర్కౌట్ చేయదు పెద్దబాబు. తను ఏ తప్పు చేయలేదని నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికే తెల్లవారక ముందే బయటకు వెళ్ళుంటుంది. ఏడవకరా. నీలాంబరి మొబైల్ రింగ్ అవుతుంది గానీ లిఫ్ట్ చేయట్లేదు. ఎలా నిరూపించుకుంటానని బయటకెళ్ళింది? నిరూపించుకోలేదు. భవానీ, అక్క, నీలాంబరికి ఈ ఇంటి పెద్ద కోడలుగా ఉండే అర్హత లేదు అని తెలిసిపోతే ఇన్నాళ్ళు తన పక్కన ఉండి చిడతలు కొట్టిన నువ్వు కూడా నాకు తోడి కోడలుగా ఉండే అర్హత కోల్పోతావు. పిన్ని, నీ దగ్గరికి వచ్చి సలహా ఇద్దామనుకున్నాను, కానీ స్నానం చేయలేదన్నావు కదా. సారీ, రాలేనే. టాటా. పద. ఒసే నీలాంబరి, బ్రష్ చేయకముందే ఇంట్లో వాళ్ళు పెయింట్ వేశారు. నువ్వెక్కడ చచ్చావో చెప్పవే. ఆంటీ,
చీపురా ఆంటీ, చీపురా ఆంటీ, ఆంటీ. ఏహే నీ అంకమ్మ ఏంటి పిలుస్తుంటే పలకవు? బా పక్కన లేవై. ఎక్కడున్నాను నేను? ఇది నా బెడ్రూమ్ కాదు కదా. ఎక్కడున్నాను నేను? ఏయ్ ఎక్కడున్నాను? ఓపెన్ ద డోర్. ఎవరున్నారు బయట? డోర్ తీయండి, డోర్ తీయండి. ఓపెన్, ఓపెన్ ద డోర్. డోర్ కొడుతుంది, ఏం చేద్దాం? తల బాదుకున్నా నేను వచ్చేదాకా డోర్ తీయద్దని మన బాస్ చెప్పాడు కదా. ఎవరున్నారు? అరిచి అరిచి అదే పడి ఉంటుంది. ఎవరు? వదిలే. రేయ్ నువ్వే, నువ్వా షాడోవి? ఆ రాంగ్ నెంబర్ గాడివి. నువ్వే నన్ను కిడ్నాప్ చేసి ఇక్కడికి తీసుకొచ్చింది. ఓపెన్. నన్ను ఇక్కడికి ఎలా తీసుకొచ్చావురా? ఎందుకు తీసుకొచ్చావు? నా ఫోన్ కూడా లేదు, నా మొబైల్ కూడా నువ్వే తీసుకొనింటావు. ఓపెన్. అఖిల్ అంటే నాకు ఇచ్చిన గడువు అయిపోతుందిరా. నన్ను వదిలేయరా, నన్ను వదిలేయ్. ఓపెన్ ద డోర్. రేయ్ తలుపు తీ. రేయ్ ఓపెన్ ద డోర్ ప్లీజ్ రా. డోర్ ఓపెన్ చేయరా ప్లీజ్. ఓపెన్. వదలండి రా. ఎక్కడున్నాను నేను? నీకేం కావాలో, ఎంత కావాలో చెప్పు. నేను ఇక్కడి నుంచి బయటికి వెళ్ళాలిరా. ఎంత డబ్బు కావాలో చెప్పు, నీ మొహాన్ని కొట్టి పారేస్తాను. వదలండి రా, వదలండి రా, వదలండి. రేయ్ ఏమైనా తిన్నదా? టీ కాఫీ కావాలని అడిగితే బూతులు తిడుతుంది సార్. డోర్ ఓపెన్ చేయి. రేయ్ 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 డోర్ ఓపెన్ చేయి. నువ్వు ఆ షాడో గడివే, నువ్వు కేడి గడవని నాకు తెలుసురా. అప్పుడు 2 కోట్లు ఎత్తుకెళ్ళావు, ఇప్పుడు నన్ను ఎత్తుకొచ్చావు. నీకెంత కావాలో చెప్పరా? 5, 10, 20 కోట్ల చెప్పరా? డోర్ తీ. మాట్లాడవేంట్రా? లెక్కలేసుకోవడానికి క్యాలిక్యులేటర్ తెచ్చుకున్నావా? ఒక రౌండ్ ఫిగర్ చెప్పరే, ఎంత కావాలో ఇచ్చేస్తాను. కానీ నువ్వు జీవితంలో నా జోలికి రావద్దు. ప్లీజ్ రా, నన్ను వదిలేయరా. పొరవటం అయిపోయిందా చంద్రముఖి? ఎక్కడున్నావురా? నీ మాటలు ఎక్కడి నుంచి వినిపిస్తున్నాయి? నేను నీ గదిలో ఉన్నట్టు అనిపిస్తుందా చంద్రనీల? నీ గుండెల్లో ఉన్నాను, నీ నరాల్లో ఉన్నాను. పోటు ఎప్పుడు పొడవాలా, నీ నరాలను ఎప్పుడు లాగి పారేయాలని ఎదురు చూస్తున్నాను. నువ్వెక్కడ ఉండి మాట్లాడటం కాదురా. దమ్ముంటే నా దగ్గరకు వచ్చి మాట్లాడు. నీ మొహం నాకు చూపించు. పిచ్చి బేబీ, మొహం మార్చుకుని వచ్చిన దానివి ఇంకొకరి ముఖం ఏం చూస్తావు? చూస్తానురా. నిన్ను నీ బావమరిది నీలకంఠ వరప్రసాద్ని చూస్తాను. మర్యాదలు చేయమంటే చేస్తాను. నా చెల్లెల రూపంలో ఉన్నందుకు నిన్నైతే ఆకలితో చంపను. నువ్వు బయటపడాలని పిచ్చి ప్రయత్నాలు చేసి ఉన్న ఎనర్జీని వేస్ట్ చేసుకోకు. 48 గంటల వరకు ఈ రూమ్ తలుపులు తెరుచుకో. రేయ్ రేయ్, మా అఖిల్ అంటే నాకు గడువు పెట్టిందిరా. రేయ్, నీతో పేచి పెట్టుకునే టైం నాకు లేదురా, లేదు. రేయ్, డోర్ తీయరా. నువ్వు ఇంతవరకు బ్రతికుండడమే గ్రేట్ చంద్రముఖి. నువ్వేంటో, నువ్వు చేసిన పాపాలేంటో
నీ చేతనే చెప్పించాలని కొట్టమనేని దేవేంద్ర గారు నిన్ను ప్రాణాలతో ఉంచారు. నువ్వు అతని భార్యగా ఉండాలని ఇంకో దుర్మార్గపు పనులు చేస్తే పక్కనుండవు, పాడె పైనుంటావు. నువ్వు నన్ను టార్చర్ పెట్టద్దు. నువ్వు నేను తేల్చుకుందాం. ఎవరు మిగులుతారో చూద్దాం రా, చూద్దాం. ఓపెన్ ద డోర్. తీరా. ఇలాంటప్పుడు పిచ్చి అరుపులు కాకుండా ఆకలి అరుపులే వినపడాలి. అప్పుడే జాలేస్తుంది. రేయ్, ఇది అరవడం ఆపేస్తే నాకు ఇన్ఫార్మ్ చేయి. ఎస్ బాస్. ఎక్కడ తగిలేవరా నువ్వు నా కర్మ కాకపోతే. కోట్లు కాదనుకునే దరిద్రుడివి నువ్వేరా. వెతవా. ప్లీజ్ రా, డోర్ ఓపెన్ చేయరా. ప్రాణగండం గురించి ఆందోళన కన్నా ఇంట్లో ప్రశాంతత లేకపోవడమే నన్నెక్కువగా కలవరపడుతుందండి. ఎందుకిలా జరుగుతోంది అఖిల? అసలు వేసిన తలుపులు వేసినట్టే ఉన్నాయి. తెల్లారేసరికి నీలాంబరి కనిపించకపోవడం ఏంటి? మీడియాకి ఈ విషయం తెలిస్తే గోల గోల చేసేస్తారు. నీలాంబరి ఈ ఇంటి కోడలుగా అడుగుపెట్టినప్పటి నుండి గోల ఉండనే ఉంది. ఎన్ని రోజులు తనని పెదబాబు పట్టించుకోకపోవడం వల్లే అలా ప్రవర్తిస్తుందని క్షమిస్తూ వచ్చాను. కానీ పెదబాబు కూడా నిర్లక్ష్యం చేయడానికి తన మెంటాలిటీ అని ఇప్పుడు అర్థమైంది. మామ్, మామ్, చిన్నబాబు, నీలాంబర్ గురించి ఏమైనా తెలిసిందా? తెలిసింది మామ్. ఎక్కడుంది? ఏమైంది? అందరూ కంగారు పడుతున్నా కాల్ కూడా చేయలేదు. అంకుల్, మీరెవరూ కంగారు పడకండి. నీలంబరి కిడ్నాప్ అవ్వలేదు. అయినట్టు మనం అనుకోవాలని ప్లాన్ చేశారు. ప్లాన్ చేశారా? ఎవరమ్మా? వాళ్ళ పేరు చెప్పడం ఎందుకు ఆంటీ? మీరే చూడండి. మహి. వీళ్ళకేమన్నా మెంటల్ అఖిల? భవానీ మాస్క్ వేసుకుంది, నీలాంబరి ప్లాన్లో భాగంగా గోడ దూకుతోంది. అసలు ఏం జరుగుతోంది? అక్క, అమ్మగారు, కాఫీ. నీ మొహం, ఈ ఇంటి దీపం, ఆశా జ్యోతి, టార్చ్ లైట్ అయిన పెద్ద కోడలు నీలాంబరి కనపడట్లేదన్న బాధ అందరి మొహాల్లో ఉంటే నువ్వు కాఫీ తెచ్చి మా మొహాన్ని కొడతావా? సిన్నమ్మగారు. ఏయ్, డోర్ మూసుకుని పోవే. నువ్వుండు పార్వతి. అది పోయి పని చూసుకుంటుందక్క. దానికేమైనా చీకా చింత? నీలాంబరి కనపడకుండా పోయిందని మనకి బాధ ఉంటుంది గాని దానికుంటుందా? ఆంటీ ఉండమన్నారు కదా, ఉండనివ్వండి. ఉండనీలే. అది నిలబడితే నా కాళ్ళు నొప్పుడుతాయా ఏంటి? అక్క, నీలాంబరి విషయం ఏమైనా తెలిసిందా? తనేమైపోయిందో ఏంటో. రోజు భవానీ ఆంటీ, చీపురు ఆంటీ అని మా ఇంటి పేరును కూడా తలుచుకొని తలగళ్ళ నా మీద వాలిపోయేది. పొద్దున్నుంచి కనపడకపోయేసరికి నీకేం తోచట్లేదనుకుంటా కదా భవానీ? నాకే కాదు, మీకు కూడా ఎంత కంగారుగా ఉందో అర్థమవుతోంది. ఏం చేయాలో పాలు పోవట్లేదంటే ఇది కప్పుల్లో కాఫీ పోసుకొచ్చింది.
బాబీని కిడ్నాప్ చేశారనుకుంటున్నావా పిన్ని? ఆ అమాయకురాల్ని దుండగులో ఎత్తుకుపోయి ఉంటారు చిన్నబాబు. పక్కన పెదబాబు ఉండుంటే తనకి ఈ గతి పట్టుండేది కాదు. భర్త పక్కనుండే యోగం తనకింకా పట్టలేదు కాబట్టి రాత్రికి రాత్రే కిడ్నాప్ చేసుకుని వెళ్లిపోయారు. మీకెవరి మీదైనా అనుమానం ఉందా ఆంటీ? ఇద్దరి మీదుంది. ఒకడు ఆ బ్లాక్ మెయిల్ గాడు, చంద్రముఖి మనిషి అని చెప్పేవాళ్ళం కదా, వాడే నీలాంబర్ని ఎత్తుకుపోయి ఉంటాడు. ఏం చేస్తాడో ఏంటో, చంపేస్తాడేమో అక్క. గరుడ పురాణాన్ని బట్టి పట్టాడనుకుంటా. రకరకాల శిక్షలు అమలు చేస్తున్నాడు. అమెరికాలో లిబర్టీ ఆఫ్ స్టాచ్యూలా అఖిలక్క స్టడీగా చూస్తుందేంటి? ఇంకెవరి మీద డౌట్గా ఉంది? రెండో వ్యక్తి ఎవరని అడగాల్సిన పనిలేదు బావుగారు. ఉందిగా పని మనిషి పార్వతి. చిన్నమ్మ గారు నన్నంటారేంటి? పెద్దమ్మాయి గారు కనబడకుండా పోవడానికి కారణం నేను కాదు. నువ్వే అయ్యుంటావే. నీకు నీలాంబరంటే పడదు కదా. మనసులో కక్ష పెట్టుకుని మాయ చేసుంటావు. మీ నాన్న డ్రైవర్ కదా, ఇంటి పెద్ద కోడల్ని మూటగట్టి డిక్కీలో పడేసి మూసీ నదిలో పడేస్తే డౌట్ వస్తుందని కృష్ణానదిలో పడేసి రమ్మనుంటావు. శేఖర్, నీలాంబరి గురించి పిన్ని రచ్చ చేయకముందే ఫోన్ చేసి బెదిరించు, లేదంటే పోలీస్ కేసు పెట్టించేలా ఉంది. ఇప్పుడే చేస్తాను సార్. ఓకే. పైకి మాత్రం బిత్తరపోయేదానిలో ఉన్నావు గాని లోపల గిలిగిత్రి పనులు ఎన్ని చేస్తావో. ఇటు చూడు భవానీ, పార్వతి నుండమన్నది కూడా ఇందుకే. నా చెంప చెళ్ళు అనిపించడం చూడాలని ఇది కోరిందా అక్క? పాపం పార్వతి ఏం చూడాలనుకోలేదు భవానీ. ఈ వీడియో చూస్తే నీకే అర్థమవుతుంది. ఏంటది? అక్క ఇదెలా వచ్చింది? సీసీ కెమెరాలో రికార్డ్ అయింది పిన్ని. తమరు తీసుకొచ్చారా చిన్నరాజావారు? మీరు కోడళ్ళ తోడేళ్ళ? అక్క ఛీ! పాడు పని ఏం చేయాలా అని క్షణం తీరిక లేకుండా ఆలోచించే మీలాంటి వాళ్ళ ఇంట్లో ఉంటే పోయే రోజు వచ్చాక కూడా ప్రశాంతత ఉండదు. కిడ్నాప్ కి గురైందేమోనని మేమంతా ఎంత కంగారు పడుతున్నామో తెలుసా నీకు? రాత్రి జరిగింది అది కాదక్క, ఆ కాన్సెప్టే వేరు. నార్మై, అన్నోన్ నంబర్. ఆ షడుగడే. ఎక్కడికి? ఇక్కడే మాట్లాడు. ఒక్క నిమిషం అక్క, పర్సనల్. హలో భవానీ ఆంటీ. రే, నువ్వు నన్ను ఆంటీ అని పిలవద్దని ఎన్నిసార్లు చెప్పాలి? సరే కానీ ముందు నేను చెప్పినట్టు నువ్వు అఖిలాండేశ్వరి గారితో చెప్పాలి, లేదంటే నీలాంబర్ని చంపేస్తాను. నీలాంబర్ని కిడ్నాప్ చేయలేదని, మ్యారేజ్ సర్టిఫికెట్ గురించి డీటెయిల్స్ కనుక్కోవడానికి బయటికి వెళ్ళిందని చెప్పు, లేదంటే నెక్స్ట్ నువ్వే. నాకెందుకు బాబు ఆఫర్, నేను అలాగే చెప్తాను. అంత పర్సనల్గా ఎవరితో మాట్లాడా భవానీ? మీ తమ్ముడు ఇండియాలో లేనంత మాత్రాన నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి బావగారు.
తనే నీలాంబరి ఫోన్ చేసింది. భాబీ ఫోన్ చేసిందా? ఏమైంది? ఎక్కడుంది తను? తనకేమైంది? బ్రహ్మాండంగా ఉంది. తన మీద పడ్డ నిందలు మచ్చలు చెరిపేసుకునే ప్రయత్నాల్లో ఉందట. వీలైనంత తొందరగా వస్తానని, సాక్ష్యాలు అఖిలక్క ముందు పెడతానంది. ఆధారాలు సంపాదించేదాకా నాతో తప్ప ఎవరితో మాట్లాడనంది. పిచ్చిది. పిన్ని, ప్లాన్లు మీరే వేస్తారు, వేషాలు కూడా మీరే వేస్తారు, కానీ బురద మాత్రం పార్వతి మీద చల్తారు.